పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నూతన మెను తప్పనిసరి పాటించాలని జిల్లా విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం జగదేవ్పూర్ మండల పరిధిలోని తిగుల్ నర్సాపూర్ గొల్లపల్లి మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం హాస్టల్ విద్యార్థులతో కలిసి డీఈఓ శ్రీనివాసరెడ్డి, ఎంఈఓ మాధవరెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ సిల్వరాజ్, కేజీబీవీ ప్రత్యేకాధికారి స్రవంతి, కాంప్లెక్స్ హెచ్ఎం సైదయ్యలు మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో జిల్లాలోని అన్ని పాఠశాలలను సందర్శించడం జరుగుతుందన్నారు. ఫోన్ చేసిన సార్ వాళ్ళు మేము వస్తారని చెప్పారు కానీ వాళ్ళు కొంచెం తక్కువ ఉన్నదాన్ని కొంచెం మెనూ పాటించాలి. చూస్తున్నారు కదా అది ఏం చేయాలమ్మా? ఇంకా ఉందా? రైట్ స్టార్ట్ చేయమ్మా. స్టార్ట్ చేయ ఏముందమ్మా మేము ప్లేట్లు ఉన్నాయి ఏమన్నా? ప్లేట్లు ఓకే. ఈరోజు సాధారణ విజిట్లో భాగంగా తిగుల్ నర్సాపూర్ ప్రాథమిక పాఠశాల, అదేవిధంగా జడిపిహెచ్ఎస్ గొల్లపల్లి ప్రైమరీ స్కూల్ గొల్లపల్లి, చివరగా ఇది మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ బెజ్జింగ్ జగదేవ్పూర్ను విజిట్ చేయడం జరిగింది. అన్ని పాఠశాల లోపల మొన్న స్కూళ్ళు రీఓపెన్ అయినాయి. రీఓపెన్ అనంతరం క్లాసెస్ స్టార్ట్ అయినా స్టార్ట్ కాలేదా, బేస్లైన్ టెస్ట్ కండక్ట్ చేసినా చేయలేదా, అవి అన్నీ కూడా యాప్లో కొట్టారా కొట్టలేదా, అదేవిధంగా ఎఫ్ఆర్ఎస్ అనేది చేస్తున్నారా, మిడ్ డే మీల్స్ యాప్ అనేది చేస్తున్నారా, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లాసెస్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా అన్ని పాఠశాల లోపల క్లాసెస్ రెగ్యులర్గా నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ సంబంధించి ఖచ్చితంగా మెనూ పాటించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేషన్ ఉండకూడదు. వారంలో 3 రోజులు ఎగ్స్ ఖచ్చితంగా పెట్టాలి. అదేవిధంగా ఎగ్స్ ఆ రోజు ఏమేమి ఉందో ఆ రోజు ఖచ్చితంగా అది పాటించి తీయవలసిందే అని చెప్పేసి అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు కూడా ఈరోజు నేను వెళ్ళినటువంటి స్కూళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్ని పాఠశాలకు కూడా జనరల్ కామన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది.